గోదా సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం. ఈ దక్షిణ భారతదేశంలో తిరుప్పావైని మన విష్ణు చిత్తుల వారి పాసురాలని పల్లాండు పల్లాండు అసలు పల్లాండు పల్లాండు ప్రతిరోజు కూడా ఆ పాసురాన్ని తప్పనిసరిగా మంగళాశాసనం కదా స్వామికి, ఆ మంగళాశాసనం ప్రతిరోజు చెప్పుకోవాలి అన్నటువంటి నియమం కూడా ఉంది. ఇప్పుడు ఈ తిరుప్పావై కూడా ప్రతిరోజు అనుసంధానం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వ్రతరూపకంగా చేసుకునేటప్పుడు ఆ నియమాలని అవలంబిస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు రోజు చేసుకుంటూ ఉంటే అది రోజు పారాయణంలో మనం చేసేటువంటి రోజు పూజలో భాగంగా చేసుకోవటం తప్పేం లేదు. ధనుర్మాసంలోనే ఇది చేయాలి అన్నటువంటి నియమమేం లేదనమాట. కాబట్టి ఎప్పుడూ మనకి భగవత్ చింతన మనకి ఎప్పుడూ శాశ్వతంగా సదా ఉండాలి. కాబట్టి ధనుర్మాసంలోనే తప్పనిసరిగా ఆండాళ్ళ గురించి వినాలి, గోదమ్మ గురించి వినాలి అన్నటువంటి నియమం లేదు. కాబట్టి మనం ఎప్పుడూ భగవత్ చింతనతో ఉంటాం. కాబట్టి మనకి ఎప్పుడూ ధనుర్మాసమే. మనస్సు ధనువులాగా సంధించి ఉండాలన్నమాట. ధనుర్మాసం అంటే అదే కదా, ధనువు కదా. ధనురాశిలో ఉన్నటువంటి సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళేటువంటి ధనుర్మాసం పవిత్రం ఎందుకైందంటే, ధనురాశి అంటే మనస్సును ధనువుగా సంధించడం అనమాట. భగవంతుని పైన మనం ఎప్పుడూ నిరంతరము భగవద్ధ్యాసలో ఉండడము, ఆ ధనువులాగా మనము ఎప్పుడూ స్వామిని మనసులో నిలుపుకుని స్వామి పైననే కేంద్రీకృతం చేసుకోవడం అనమాట అది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ స్వామిని తలచుకుంటూ ఉంటాం. కాబట్టి తిరుప్పావైని కానీ తక్కిన పాసురాలను కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అతి పవిత్రమైనటువంటి పాసురాలు అన్నమాట అవన్నీ. కాబట్టి ఈ ధనుర్మాసంలోనే చెప్పుకోవాలన్నటువంటి ఏమీ నియమం లేదు. కాబట్టి మనం కొనసాగించుకుంటాం. ఇప్పుడు మన విష్ణు చిత్తుల వారు తన కుమార్తె ఎంత దీక్షతో చేస్తుంది అని తెలుసుకున్నారు కదా. ఆయన ఈ పాసురాలన్నీ చూస్తూ ఉంటే అద్భుతంగా అనిపించింది ఆయనకనమాట. చాలా చాలా బాగా రాస్తుంది నా అమ్మాయి, కూతురు, కుమార్తె భగవంతునికి అర్పితం చేస్తుంది కదా అని. ఇప్పుడు వడమధురై అన్నటువంటి పాసురం చూశాడు కదా ఆయన. ఈ వడమధురై అన్నటువంటి పాసురంలో ఎట్లాగంటే, సుయామునుడిట మధుర విడిత సూర్యజనుగని గొల్లపల్లెను దయాసూర్యుడు గొల్లపిల్లల తనను తా మైమరచి మెలిగెను. మధురలో వెళ్ళి అక్కడ స్వామి మరి దేవకి వసుదేవులకు వాళ్ళు కదా పుట్టిన తర్వాత కారాగారంలో ఆయన వచ్చి తీసుకురావడము, ఇక్కడికి వచ్చి ఆ యమునా నదిని దాటి అక్కడికి వచ్చి గొల్లపల్లెలో స్వామిని భద్రపరిచి వెళ్ళడం అంటే కంసుడు చంపుతాడు అన్నటువంటి వార్త తెలుసు కాబట్టి, ఆ భయం ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుని రావడము, ఇక్కడ గొల్ల పిల్లల మధ్య మామూలు అబ్బాయిలాగా పెరగడము, ఇవన్నీ కూడా పాసురాలలో మన గోదమ్మ వర్ణించిందనమాట. చేయ సాధ్యము కాని పనులను చిన్నతనమున చేసి చూపెను, మాయ నేర్చిన బాలకుండుగా మాటలాడుత చాలా నేర్చెను, నాయమవు తన తల్లి కుక్షిని నాణ్యముగా బంధించ నవ్వెను. దామోదరుడిలాగా తల్లి కుక్షి బంధిస్తుంది కదా, కడుపును బంధిస్తే దామోదరుడు అని అదకే పేరు వచ్చింది. యశోదమ్మ ఎంతగా బంధించినా కడుపుని ఆ ముడి పడ్డం లేదనమాట. కొంత ఒక అంగుళం తగ్గుతుంది, మళ్ళీ వెళ్ళి చిన్న ముక్క తీసుకుని మళ్ళీ బంధించి లాభం లేదు. దామోదరుడు అంటే అందుకని బంధింపబడని వాడు, అమ్మ చేత బంధింపబడ్డాడు. దామోదర అని పిలిస్తే చాలా ఇష్టమట స్వామికి. దామోదర అని పిలిస్తే అమ్మ కదా పిలిచింది అలాగా. కాబట్టి ఆమె చేత వాత్సల్యంకు లొంగినవాడు కాబట్టి దామోదర అని పిలిస్తే చాలా ఇష్టం అనమాట ఆయనకి. కాబట్టి ఆ దామోదరునిగా స్వామిని వర్ణించిందనమాట. ఈ పాపాలన్నీ కూడా గడ్డి పరకల్లాగా దగ్ధమైపోతాయి మనం ఆయన్ని కొలిస్తే అని ఎంతో భక్తిగా గోద వర్ణించిందనమాట ఆ పాసురంలో. ఈ వడమధురై పాసురంలో అనమాట ఒక సంగతి చెప్పుకోవాలి నేను. ఈ తిరుప్పావైనంతా కూడా నేను తిరిగీతికలు అన్నటువంటి పేరుతో ఇవన్నీ కూడా నేను వృషభగతి రగడలో వీటిని తెలుగులో రాశాను. ఈసారి అవన్నీ కూడా ఆడియో భాగంగా యూట్యూబ్లో పెట్టడం కూడా అయిందనమాట. మా తండ్రి గారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారి ద్వారా విన్నాను తిరుప్పావి పాసురాలన్నీ కూడా. ఆ జ్ఞానం కూడా శ్రవణానందం కూడా ఉండి నేను ఈ సాహసాన్ని చేస్తున్నాను. పొలిటికోస్ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం లభించిందనమాట. కాబట్టి ఇవన్నీ మా అమ్మాయి వంశీప్రియ అన్నది అమ్మాయి, తను అమెరికాలో ఉంటుంది. పాడుతా తీయగాలో 2nd ప్లేస్లో వచ్చింది 2013లో.
ఆ అమ్మాయి అతి మధురంగా పాడింది, యూట్యూబ్లో పెడుతున్నాను. అవన్నీ కూడా భగవంతుని అనుగ్రహమే అంతే. మనకు మన జీవితంలో నిర్దేశించి ఉంటాయి కొన్ని విశేషాలు. అవి వాటిని గుర్తించి మనం వెళ్తాం అంతే. మనలో ఏమీ లేదు. అది ముందే మన సీతమ్మ వారే అంటుంది. ఎలాగా ఇప్పుడు నా పెళ్ళైన వెంటనే నువ్వు నాతో పాటు అరణ్యవాసానికి రావడం ఏంటి, ఇది నీ అదృష్టం ఏమిటి అంటే ఆవిడ చెప్తుంది, నేను ఎప్పుడో విన్నాను, నా జాతకంలో చెప్పారట, నువ్వు భర్తతో పాటు అరణ్యానికి వెళ్తావు కాబట్టి నువ్వు తప్పనిసరిగా అరణ్యవాసం చేయాల్సి వస్తుందని చెప్పేశారు నాకు ఎప్పుడో, నేను సంసిద్ధంగా ఉన్నానంటుంది సీతమ్మ వారు వాల్మీకి రామాయణంలో. ఇవన్నీ మన కర్మ, మనం ఏవేవి ఉన్నాయో ఫలితాలన్నీ కూడా మన నుదుట రాసే ఉంటుంది. ఇవన్నీ శాస్త్రం కాబట్టి శాస్త్రం చెప్పేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పాలి. వాళ్ళకు కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి, అప్పుడే సరైనటువంటి నిర్ణయం చెప్పగలరు. ఈ వీధి వీధికి జాతకాలు చెప్పేవాళ్ళు కాదండి, అది కాదు. నిజంగా సత్యవాణి రావాలి, స్వామి ద్వారా ఆ ఆదేశం రావాలి. వాళ్ళు ఊరికే లెక్కలు అవి చూసేసి నీ జాతకం చెప్తానంటే కాదు. ఎక్కడో ఒక చోట ఎంతో గొప్ప గొప్ప జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా చాలా కొద్ది మాత్రమే సత్యాలు అవుతుంటాయి, అన్నీ నిజాలు అవుతాయని కాదు. సీతమ్మ వారు ఆ మాట చెప్పిందనమాట. నా జాతకం చూసి చెప్పారు, నాకు పెళ్ళవుతూనే అరణ్యవాసానికి వెళ్ళాల్సి వస్తుంది నువ్వు అని చెప్పేశారు కాబట్టి నేను అప్పటి నుంచే సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. కాబట్టి మనం ఏం చేసినా మనకు పూర్వ నిర్దేశం ప్రకారంగానే మనం చేస్తాం మొత్తానికి. ఇంకా ఇప్పుడు విష్ణు చిత్తుల వారు గోదా గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మరి గోదమ్మ భూదేవి అంశ కదా, మరి తులసి క్షేత్రంలో కారణంలో దొరికింది కదా అయోనిజ ఆమె. అప్పుడు ఆయనకు అనిపించింది, ఓ ఇదన్నమాట సంగతి, ఈమె ఇలాగ ప్రార్థన పాసురాలు కూడా రాస్తున్నది అంటే ఈమె తప్పనిసరిగా భగవదంశతో ఉన్న ఆవిడే, సీతమ్మ వారే అయోనిజగా నాకు లభించింది కాబట్టి నేను ఈమెను భగవంతునికే అర్పితం చేయాలి, రంగధాముడే ఈమెకు తగిన భర్త అని నిర్దేశించుకున్నాం. ఇంత అందమైన పాసురాలు రాస్తుంది కదా అన్నట్టుగా. కాబట్టి ఇలాగ రాస్తూ నడుస్తూ ఉంది కొన్ని రోజుల తర్వాత. కానీ విష్ణు చిత్తుల వారి మనసులో మాత్రం చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఈ నా కూతురేమో ఇలాగా కొన్ని సందర్భాల్లో ఆయన గమనించాడు. ఏమిటంటే ఆ గోపీ భావం ఆమెకి శరీరంలోకి ఆవేశించిందనమాట. ఇప్పుడు ఆమె వర్ణనల్లో అంతా ఏముంది, అక్కడ ఆవులు, పాల గురించి, పెరుగుల గురించి, అక్కడ ఎనిములు అంటారు, గేదెలు అంటారు, ఆ గేదెలు పాలు అలాగా ధారలుగా ప్రవహిస్తూ ఉంటే నందగోపుని ఇల్లంతా బురదమయమైపోతుందట. అలాంటి వర్ణనలన్నీ చేసిన ఆవిడ చూసినటువంటి ప్రపంచాన్ని పాసురాలలో వర్ణించిందన్నమాట ఆవిడ. అలాంటి వర్ణనలన్నీ చేస్తుంటే గోపికా భావం ఆమెలో ప్రవేశించిపోయిందట. ఆమె శరీరంలోంచి ఆ సుగంధం వచ్చేసింది. మామూలుగా పాలు అవి పెరుగు అమ్మే వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి సువాసన వస్తుంటుంది, మీరు గమనించండి. అంటే ఎప్పుడు అదే వాతావరణంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకమైనట్టు ఈ సువాసన ఆవిడ శరీరంలో ప్రవేశించిందట. అంటే ఆవిడే గోపిక అయిపోయింది. అలా కూడా గమనించాడు ఆయన విష్ణు చిత్తుల వారు. మరి అలాంటి గోపికా భావంతో ఆమె ఇంత సేవ చేస్తుంది కదా, ఈ అమ్మాయిని తన కన్యకామణిని, తన కుమార్తెను, ఈయం సీతా మమ సుత అని జనకుడు ఎలాగా రాముని చేతిలో పెట్టాడో, నేను ఈయం గోదా మమ సుత అని నేను కూడా పెట్టాలి కదా, భూమిజ ఈమె ఎలాగబ్బా అని ఆలోచన పలిపోయాడంట విష్ణు చిత్తుల వారు. తరువాతి భాగం వచ్చే కథలో విందాం. గోదా సమేత రంగమన్నార్ తిరువడగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.